ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్తో 10 రోజుల నుండి కూడా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కుమార్ తెలియజేశారు. సాధారణ రోజుల్లో 1100 బుకింగ్స్ వచ్చేవని, కానీ ప్రస్తుతం రోజుకు 1200 డొమెస్టిక్ సిలిండర్లు వస్తున్నాయని అన్నారు. యుద్ధం కారణంగా ప్రజలు భయాందోళనతో భారీగా బుకింగ్ చేసుకుంటున్నారని అన్నారు. ఇక అవసరం లేని వాళ్ళు కూడా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి గ్యాస్ కావాలంటూ గొడవకు తిరుగుతున్నారని అన్నారు. ఏజెన్సీ వద్ద భద్రత కల్పించాలంటున్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కుమార్తో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ఇంకా భారతదేశం పైన కొనసాగుతుందంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా గ్యాస్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే కమర్షియల్కి సంబంధించినటువంటి గ్యాస్ పంపిణీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బంద్ చేయడంతో ఇప్పటికే హోటల్స్ అన్ని కూడా బంద్ అయినటువంటి పరిస్థితి. కానీ డొమెస్టిక్కి సంబంధించినటువంటి గ్యాస్ అంశంలో మాత్రం ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గ్యాస్కి సంబంధించినటువంటి డొమెస్టిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి ప్రయారిటీగా దానికి సంబంధించినటువంటి అంశంలో గ్యాస్ ఏజెన్సీలన్నీ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొంత ఈ యుద్ధం ఎఫెక్ట్తో ప్యానిక్ అవడంతో పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున బుకింగ్స్కి నమోదు చేయించుకోవడంతో పాటు అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ దగ్గర పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాదాపు గ్యాస్ డెలివరీ చేసేటటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్కి సమాధానం చెప్పడానికే సరిపోతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి నిర్వాహకులు, ఏజెన్సీ నిర్వాహకులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్పీ గ్యాస్కి సంబంధించినటువంటి మేనేజర్, ఏజెన్సీ మేనేజర్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇంకా ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ ఎన్ని రోజులు? ఎందుకంటే ఒకవైపు ఏమో డొమెస్టిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు, కానీ ఇక్కడ పబ్లిక్ డొమెస్టిక్ అయితే ఏమి ఇబ్బంది లేదండి. మాకు వచ్చే లోడ్స్ వస్తున్నాయి. కాకపోతే కన్జ్యూమర్స్ ప్యానిక్ అయిపోయి ఎక్కువ బుకింగ్ చేసుకోవడము, దాని ద్వారా బుకింగ్ కాని వాళ్ళు రావడము, దొరకదామని ప్రతి ఒక్క కస్టమర్ వచ్చేస్తున్నారు, షోరూమ్కి విజిట్ చేస్తున్నారు. దానివల్ల మేము ఎంతమందికి సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదండి. అది ముఖ్యంగా ఇక్కడికి మీకు వచ్చేటువంటి దాదాపు ఎన్ని బుకింగ్ అయితే ఎన్ని ఇస్తారు? అంటే ఈ యుద్ధం ఎఫెక్ట్ కాకముందు ఎన్ని నమోదయ్యి ఇప్పుడు ఎట్లా వస్తుంది? మామూలుగా యుద్ధం కాకముందు జస్ట్ మాకు నెలకు రోజు వచ్చేసి 1100 బుకింగ్ అవుతుంది. ఇప్పుడు అదే 2000, 2500 బుకింగ్ అవుతుంది. బుకింగ్ కాని వాళ్ళు వస్తున్నారు. ఈ 30 డేస్ పెట్టడం, 25 డేస్ పెట్టడం వల్ల కస్టమర్స్కి అది అర్థం కాక చాలామంది వచ్చేస్తున్నారు. ఎందుకు కావట్లేదు, మాకు కావాలి. మా రంజాన్ మాసం ఒకటి, దాని ఎఫెక్ట్ కూడా చాలా ఉంది మాకు. ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్నాయి అన్ని ముస్లిం ఏరియాలు, చాలా వరకు ఆ ఎఫెక్ట్ కూడా చాలా ఉందండి మాకు. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే పబ్లిక్ బాగా ఎక్కువగా మేము స్టాఫ్ని పెంచుకున్నాము. ఎందుకంటే ఒక్కరు ఇద్దరితో అయ్యే పని కాదు ఇది. ఎందుకంటే గుంపులుగా వచ్చేస్తున్నారు. మెయిన్ కన్జ్యూమర్స్ ఎవరు ఇక్కడ రాకుండా అంటే ప్రతి ఒక్కరికి ఇంటికే డెలివరీ చేస్తాం. ఎందుకంటే మాకు వచ్చే లోడ్స్ సరిపోతుంది. ఎవరు ప్యానిక్ అయ్యి బుకింగ్ ఎక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాబట్టి ఆ 30 డేస్ ఏదైతే లిమిట్ పెట్టినరో దాన్ని ఫాలో అవుతూ బుకింగ్ చేసుకోండి, ఇంటికే వస్తుంది. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా షోరూమ్కి విజిట్ కావద్దు. ముఖ్యంగా కొంతమంది మీ ఏజెన్సీకి వచ్చినటువంటి సమయంలో మీ సిబ్బందితో కానీ ఇక్కడ ఉన్నటువంటి లోన్ ఉన్నటువంటి సిబ్బందితో కొంత వాగ్వాదానికి దిగే పరిస్థితులు ఉన్నాయి కదా, మరి దీనికి సంబంధించి ఎటువంటి ప్రొటెక్షన్ లాంటిది ఏమైనా మీరు కోరుతున్నారు? నేను మీడియా తరఫున నేను కోరుకునేది ఏంటంటే ప్రతి డీలర్ దగ్గర ఒక 2 కానిస్టేబుల్ని ప్రొవైడ్ చేస్తే చాలా మంచిదండి, సేఫ్ సైడ్గా మాకు కూడా. ఎందుకంటే కొట్టే వాళ్ళు వస్తున్నారు, తిట్టే వాళ్ళు వస్తున్నారు, బుకింగ్ కాని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు వినరు. ఎంత చెప్పినా వాళ్ళు ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు ఇంకా. అది కాబట్టి మాకు కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటే ప్రతి డీలర్కి, మాకే అని కాదు ప్రతి డీలర్కి ఒకటి ప్రొవైడ్ చేస్తే చాలా మంచిదండి. సార్ ఇంకొకటి ప్రధానంగా చాలా రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ లేక హోటల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైనా కమర్షియల్ గ్యాస్ ఏమైనా వస్తుందా? లేదండి, కమర్షియల్ అసలు హైదరాబాద్లో కూడా లేదండి మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మేము 10 డేస్ అయింది లోడ్ పంపించి, ఇప్పటివరకు మాకు లోడ్ ఇవ్వలేరు. సో మేము సప్లై చేసి ప్రతి వాళ్ళకి మెయిల్ పెట్టాము, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కాబట్టి దానికి మాకు కమర్షియల్కి అంతా మాకు ఏం లేదండి. సో ఏంటంటే హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ మన దగ్గర. అంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కూడా మీకే వస్తుందా? ఈ ఏజెన్సీ కమర్షియల్ కూడా వస్తుంది మాకు. ఆపేసారు, 10 డేస్ అవుతుంది, లోడ్ లేదు అసలు. ఇంకొకటి ప్రధానంగా పబ్లిక్ ఏం చెప్తారు? ఎందుకంటే ఒకవైపు ప్యానిక్తో పెద్ద ఎత్తున బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది ఏంటంటే ప్రతి కస్టమర్కి ప్యానిక్ కావద్దు, బుకింగ్ ఉన్నా కూడా బుకింగ్ చేసుకోవద్దు. దానివల్ల బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. బుకింగ్ కాకపోతే ఇక్కడికి వచ్చేస్తున్నారు షోరూమ్కి. కాబట్టి ఎవరు దయచేసి షోరూమ్కి విజిట్ కావద్దు.
థ్యాంక్ యూ. ఇది మన మొత్తానికి చూసుకుంటే గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ సంబంధించినటువంటి సరఫరాల మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ప్యానిక్ అవుతున్నారు. దాంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ రోజులు అంటే యుద్ధం లేక ముందు ఉన్నటువంటి బుకింగ్లు దాదాపు 1000 నుంచి 1100 మధ్య బుకింగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్యానిక్ కారణంగా దాదాపు 2600 వరకు కూడా ప్రతిరోజు నిత్యం బుకింగ్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకున్నటువంటి వెంటనే ఇక్కడికి రావడంతో పాటు వారంతా కూడా కొంత ఈ ఏజెన్సీ సిబ్బందితో కొంత వాగ్వాదానికి దిగుతున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, హైదరాబాద్ నగరంలో కూడా ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద కొంత భద్రత కల్పించాలనేటటువంటి విజ్ఞప్తిని వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు కొంత ఏదైతే బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది కొట్టేటటువంటి వారు ఉన్నారు, కొంతమంది వాగ్వాదానికి దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రధానంగా ప్రొటెక్షన్ కావాలంటూ కూడా వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.